అంతేకాకుండా నువ్వు వనవాసంలో ఉన్నటువంటి రాముడి దగ్గరికి పంపిన 14,000 మంది కరదూషణాదులు అనేటటువంటి రాక్షసుల్ని 1 గంట 40 నిమిషాల సమయంలో సంహరించినటువంటి వీరుడు రాముడంటే రాముడితో పెట్టుకొని నువ్వు కాదు కదా, నీ వెనుకున్నటువంటి రాక్షస సైన్యం కూడా ఎవ్వరూ నిలబడలేరు. సో రాముడితో పెట్టుకోకు అని చెప్పేసి ఆంజనేయ స్వామి కూడా వార్నింగ్ ఇస్తాడు. అంటే రాముడి యొక్క పరాక్రమము వీరోచితము ఎట్లాంటిదో రామాయణంలో ఉన్నటువంటి ప్రతి క్యారెక్టర్ చెప్తుంది. కుంభకర్ణుడు కూడా చెప్తాడు, అన్నయ్య నేను వెళ్తాను, నేను తిరిగి వస్తానో రానో నాకు తెలియదు, నాకు రాముడి యొక్క పరాక్రమాల మీద కొంత అవగాహన ఉంది అనే అర్థం వచ్చే విధంగా కుంభకర్ణుడు కూడా రాముడి గురించి చెప్తాడు. అయినా రావణుడు వినడనుకోండి, ఆఖరికి యుద్ధభూమిలో పడిపోతాడు. సో రాముడు మంచివాడు, ఏకపత్ని వ్రతుడు, పితృవాక్య పరిపాలకుడు అన్నది ఎంత నిజమో, రాముడు పరాక్రమ వీరుడు, తన రాజ్యాన్ని, తన మనుషుల్ని, తనని నమ్ముకున్నటువంటి వాళ్ళను